నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నేను గాజుల రామారంలో ఉన్న ఇది కుత్బులాపూర్ మండలానికి వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఒక అమ్మవారి దేవాలయం మీద అకస్మాత్తుగా కొన్ని బుల్డోజర్లు వచ్చి ఇక్కడ కూల్చడం జరిగింది. అమ్మవారికి సంబంధించి ఇక్కడ సేవకులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఆ రోజు, అసలు ఎందుకు ఇంత కక్ష కట్టి వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అమ్మ, ఏం జరిగింది అసలు ఆ రోజు? ఏం జరిగింది అసలు ఆ రోజు మాకు ఏమీ చెప్పలేదమ్మా. చెప్పకుండానే అంటే మాకు నోటీస్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ అనేసి చెప్పారు. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది కనుక ఒక నోటీస్ అయినా మాకు కోర్టు నుండి తెచ్చి ఇవ్వాలి. ఏమీ లేకుండా ఇంటి పైన 6 గంటల సమయంలో పిల్లలందరూ పడుకొని ఉన్నారు. అందరూ పడుకొని ఉన్న సమయంలో వెనక నుండి ఇటు రోడ్డు కాకుండా కచ్చా రోడ్డు నుండి అందరూ వచ్చేసి పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఇదంతా కూడా దేవాలయం కదా, దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉంది. అమ్మ, ఇది మనకి అమ్మవారు సాక్షాత్కారంగా ఒడ్డరు వాళ్ళకు దర్శనం ఇచ్చాక ఈ దారి చేసి అమ్మవారిని నిలపడం. ఇక్కడ వైష్ణవిదేవి అమ్మవారే తపస్సు చేసిన స్థానంగా ఈ గర్భగుఫలు ఉన్నాయమ్మ. దీని మీద కూడా 2009లో అటాక్ అయ్యింది. బుల్డేజర్లు పంపించారు, ఇవన్నీ పాడేయమని బుల్డేజర్లు పంపించారు. విగ్రహాలన్నీ బయటికి తీశారు. ఇది రాజు సగృహకల్ప కట్టుకుంటామని దేవస్థానం ల్యాండ్లన్నీ అడుగుతున్నారు, మేము ఇవ్వట్లేదు. ఆల్రెడీ దేవాలయాలు ఉన్నాక, దేవాలయ స్థానికులు ఇక్కడ ఉన్నాక, పూజారులు ఉన్నాక, పని వాళ్ళు ఉన్నాక మేము ఎలా వీళ్ళకి రాజు సగృహకల్ప అపార్ట్మెంట్స్కి ఇవ్వాలి? ఇది ఒక యాత్రా స్థానం కోసం 10 ఎకరాల ల్యాండ్ టీడీపీ టైంలో దేవేందర్ గౌడ్ గారు చేపించారు. రెవెన్యూ తోటి పంచనామా కూడా ఇప్పించారు. మేము హైకోర్టు నుండి సమయం తీసుకున్నాం. ఏం సమయం అంటే కొన్ని రోజులు, అంటే కొన్ని సంవత్సరాలు దేవాలయాలకి పెట్టాము. ఇంకా కొంచెం సమయం ఇస్తే మీకు కోర్టుకి చెప్పామన్నమాట. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, డబ్బులు మాత్రం కట్టాలి మీరు అనేసి ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ డబ్బులు దేనికంటే ల్యాండ్ రేట్ 5 lakhs per ఎకరా అనేసి పేపర్స్లో అన్నీ ఉన్నాయమ్మా. లీగల్గా అన్ని ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి. కోర్టుకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడిగామమ్మా. మేము పబ్లిక్ సేవ చేస్తున్నాము, భక్తుల కోసమే ఈ ల్యాండ్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని కలెక్టర్కి అడిగితే కలెక్టర్ రెవెన్యూ ఒప్పుకోలేదు. ఎకరానికి 5 లక్షలు కట్టాలని అంటే మా డాడీ కోర్టుకి వెళ్ళారు. కోర్టు నుండి కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు, ఒప్పుకోలేదు. అయితే నాన్నగారు ఏం చేశారంటే మాకు సమయం కావాలి, ఇప్పుడైతే లేవు, దేవాలయాలు డెవలప్మెంట్ అయ్యాక మేము కడతామని సమయం అడిగారు. అంత సమయంలోనే కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చాక ఇక్కడ రాజు సగృహకల్ప అపార్ట్మెంట్స్ కడదామనేసి వాళ్ళ ఏమేమో ప్లాన్స్ ఉన్నాయని ఈ గుఫల్ని కూల్చేసి ముందు విగ్రహాలను బయటికి తీసేశారు. ఇదంతా ఎప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో, ఆ పీరియడ్లోనేనండి. అప్పటి నుంచి కాపాడుతూనే ఉన్నాము, ఈ రోజు వరకు కూడా కాపాడుతూనే. అంటే అప్పుడు బయట ఎన్ని రోజులు ఉంది? అప్పుడు అమ్మవారు 4 years బయట ఉన్నారమ్మా. 4 years గవర్నమెంట్ వెళ్ళేదాకా వీళ్ళు ఇంకా అప్పుడు మా మీద, ఇంకా మా నాన్నకి ఫస్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ రావడము, ఇంత మంచి కార్యక్రమాలు, ఈ కొండని ఒక అడవిని, ఈ గుట్టలని ఇంతమంది ప్రజలకి ఇంత మంచి యాత్రాస్థానంగా ఇచ్చిన మహానుభావుడికి ఫస్ట్ టైం స్ట్రోక్ రావడం అంటే ఈ రాజు సగృహకల్ప నరేందర్ రెడ్డి నందకుమార్ వల్ల ఆ ఇబ్బంది పాలయ్యారు. ఎందుకు వాళ్ళకి ఇప్పుడు ఈ స్థలం మీద ఏంటి కన్ను? అసలు ఏం చేద్దామని అపార్ట్మెంట్స్ కడతారంట. ఉన్న దేవాలయాలు, సత్యనారాయణ స్వామి దేవాలయం కల్ప కోసం పార్కింగ్లు అవసరం అంట. ఇంకా వాటర్ ట్యాంకులు కట్టడానికి, మళ్ళీ వాటర్కి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఎందుకు ఈ ల్యాండ్లో బిల్డింగ్స్ ఎందుకు తీసుకోవాలి? అది గవర్నమెంట్ ల్యాండ్, పబ్లిక్ కన్నా ఇచ్చేవాళ్ళు కదా. మళ్ళీ ప్రైవేట్ హౌసింగ్ బోర్డు రాజు సగృహకల్ప, ఇది ప్రైవేట్ హౌసింగ్ బోర్డు, డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని వీళ్ళు 50 లక్షలకు ఒక బిల్డింగ్ అమ్ముకుంటున్నారు. మళ్ళీ ఇది మాకు పోలీస్ వాళ్ళు వచ్చేయమంటారు, వీళ్ళు గవర్నమెంట్ ఇల్లు అంటారు. రాజీవ గృహకల్ప, రాజు సగృహకల్ప వేరే ఉన్నాయి. అయితే మేము ఎంత వాళ్ళకి ఇలా హైకోర్టు నుండి ఉంది, హైకోర్టు నుండి అంటే ఆగారు. అయితే 2018లో వాళ్ళు ఆపోజిట్ తీసుకొచ్చారు. 2008కి ఆపోజిట్ తీసుకొచ్చారు. 2008 పేపరు అంత స్ట్రిక్ట్గా ఉన్నాక కూడా ఇది దేవాలయం ల్యాండ్ అనేసి మీరు డబ్బులు కట్టండి అని మేము టైం ఉన్నాక కూడా ఇక్కడ విగ్రహాలన్నీ బయటికి తీశారు. దౌర్జన్యం, ఇక్కడ మొత్తం గోడలు కట్టారు, కబ్జాలు చేసుకుందామని గోడలు కట్టారు. కానీ మేము జరగలేదు, మేము జరిగాము, మాకు ఒత్తిడి చేశారు, భయపెట్టించారు. సేమ్ ఇప్పుడు పోలీసులు మా మీద 100 కేసులు చేస్తానన్నారు సిఐ సార్. చేసుకోండి. ఇప్పుడు కూలగొట్టిన ముందు మాట్లాడి ఏంటి ఇక్కడ మల్లేశం ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి ఆయన వీడియోలు ఉన్నాయి. ఆయన మాకేమంటారంటే నీకు నచ్చిన చోట గుళ్ళు కడతావా,
నీకు నచ్చిన చోట ఇండ్లు కడతామంటే ఇవి పాత గుళ్ళు సార్, మీరు ఎంక్వైరీ చేయండి అంటే నీ మాట విని నేను ఎంక్వైరీ చేయాలా? గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు, మాకు గవర్నమెంట్ వాళ్ళ మాటలే వింటాము, నీ ఎంక్వైరీలు మేము చెయ్యము, నీ ఎంక్వైరీ చేయమని నువ్వు పెద్ద నుండి తీసుకురా, అప్పుడు చేస్తానన్నాడు ఆయన. అయితే సార్ మీరు ఉన్న వాస్తవాలు ఇక్కడ పాత గాజుల రామారం వాళ్ళతో తెలుసుకున్నాకే ఇండ్లు ఎప్పటి నుంచి ఉన్నాయి, మేము ఎప్పటి నుంచి ఉన్నాము, గుళ్ళు ఎప్పటి నుంచి ఉన్నాయి. రాజు సగృహ కల్ప 2006లో వచ్చింది, 7లో. మేము వచ్చేసి ఇక్కడ 92 నుండి నాన్న ఈ కొండని సాఫ్ చేసుకొని మొత్తం నీట్గా ప్లేస్ చేయించి 96లో ఆ టైంకి ఇల్లు కట్టుకొని గుడి కట్టించుకుంటూ మెల్లిమెల్లిగా కట్టారు. ఆయన కూడా 96లో ఇనాగ్రేషన్ చేశారు. 98లో అలాట్మెంట్ అయింది ల్యాండ్. అప్పటికి కూడా 1 ఎకరము సత్యనారాయణ స్వామికి ఫస్ట్ ఉంది. ఇక్కడ పటేళ్ళు 1 ఎకరం ఇప్పించారు. తర్వాత నాన్న 10 ఎకరాలు అలాట్మెంట్ తీసుకొచ్చారు. ఇప్పుడు టార్గెట్ అంతా కూడా ఇల్లు టెంపులేనా, లేకపోతే ఈ ప్లేస్ మొత్తం క్లియర్ చేయాలి? ప్లేస్ మొత్తం ఈ టెంపులే ఉండొద్దు. బుల్డేజర్ పంపించింది 2009కి, బుల్డేజర్ పంపించింది. టెంపుల్ కూడా ఉండొద్దు, పడేయండి, ఇక్కడ అపార్ట్మెంట్స్ నిర్మాణం చేద్దాం. అయితే మళ్ళీ మేము ఏం అపార్ట్మెంట్ కట్టాలని ఇక్కడ లేదు మాకు, మేము ఎవరికి అమ్మలేదు. 1 ఇంచ్ భూమి అమ్మామని మాకు ఏదో న్యూస్ ఛానల్లో అక్కడ ఫౌండేషన్ అమ్ముకుంటూ అక్రమ ఇల్లు కడుతున్నారని చెప్పారు. వాళ్ళు ఏ ఆధారంతో చెప్పారు? అసలు తెలిసి ఉంటే చెప్పాలి, తెలియకపోతే చెప్పొద్దు. ఇక్కడ తెలుసుకోవాలి వచ్చి పైన ఎప్పటి నుంచి ఆ గోడలు చెక్కుతే కూడా ఏ సంవత్సరంది, ఏ సంవత్సరంలో కట్టారో వాళ్ళకి తెలుస్తుంది. అంత తెలివితేటలు లేకుండా ఛానళ్ళు మైకులు ఉన్నాయనేసి వాళ్ళకి నచ్చింది ఇస్తూ ఉంటే ఇవి నేను పెట్టగలుగుతానా? మీరు చూడండి, రాళ్ళు నేను పెట్టగలుగుతానా? ఇది ఏ యుగం నుండి ఉండొచ్చు ఈ దేవాలయం. ఈ యుగంలో ఎందుకు బయటపడింది? సత్యమైన పరమేశ్వర్ సింగ్ తన స్వార్థానికి ఆలోచించకుండా తన జీవితంలో సంపాదించిన సంపాదన మొత్తం దేవాలయాలకు పెట్టాడని అలాంటి మనిషిని వెతుక్కుంటూ కూర్చుంది ఈ అమ్మవారు ఈ దేవస్థానంలో. అందుకని కొండ మీదకి సత్యనారాయణ స్వామి వంక పైన వచ్చి ఆ గుడి కట్టి ఈ అమ్మవారి దర్శనం ఇచ్చాక ఈ లైట్గా తీసామమ్మ, ఇలా ఉండేటి అన్నమాట, ఇలా ఉండేటి. దీనికి దారి చేసాం, ఏ రాయి పగలగొట్టలేదు మేము పైన దారి. ఇప్పుడు ఎంతోమంది పబ్లిసిటీ అయ్యింది ఈ దేవాలయం. ఇది ఓన్లీ యూట్యూబ్ ఇన్స్టాల మీదనే అయింది. ఇక్కడ లోకల్ వాళ్ళు అప్పుడు హెల్ప్ చేయలేదు, ఇప్పుడు హెల్ప్ చేయట్లేదు. ఒక్కసారి అంటే ఇక్కడ ఒక్కసారి అన్న మీరు ముందుకు రండి. అంటే మీరు చూశారు కదా ప్రత్యక్ష సాక్షి టెంపుల్ ఉన్నప్పటి నుంచి, అంటే అప్పుడు ఎట్లా ఉండేది ఈ టెంపుల్ మీరు చూసినంత వరకు? మొత్తం కొండలే ఉండేది. ఇది మాత్రం ముట్టుకోనికి కాదని అమ్మవారు చెప్పారు. అమ్మవారు ఇక్కడ సాక్ష్యంగా ఉన్నట్టు మా పెద్దమ్మ ఒకటి ఉండే, పెద్దమ్మ చెప్పింది, పండుకుంటుంది. ఆమె భక్త పని చేస్తుండే పైన చేస్తుంటే ఇక ఆమె పండుకొని ఉన్నప్పుడు ఆమెకు అట్లనే ఇదే వచ్చినట్టు ఉలికి పడినట్టు పడి లేచి ఏమైందేమో అని భయపడిపోయి ఇక్కడ పనే చేయవద్దు అనేసి భక్తుని తీసుకొని బయటికి వెళ్ళిపోయిన. అప్పటి నుంచి రాయి ముట్టుకోలేదు. గతంలో కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇది కూలగొట్టడానికి ట్రై చేశారు కదా, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఈరోజు కూడా కూలగొట్టిన పరిస్థితి, అన్ని రాళ్ళన్నీ కొట్టాము మేము. మీరు కాదు, గవర్నమెంట్ వాళ్ళు ఈ స్థలాన్ని కూడా క్లియర్ చేయాలంటున్నారంట కదా, మీరేం చెప్తారు దానికి? వచ్చారు, మేము అప్పుడు ఆ పనిలో ఈ పనిలో మేము తిరుగుతుంటాం కదా, అమ్మ వాళ్ళకి ఇల్లు ఉంటారు, వాళ్ళ తండ్రి ఉంటాడు, ఆయన చూసుకుంటాడని మేము మాకు అంత ఏజ్ లేదు, మేము చిన్నగా ఉన్నాము, 45 ఏళ్ళ కింద మాట ఇవి. ఈరోజు కూలగొట్టారు కదా ఇల్లు కూడా, ఇల్లు అంతా మొత్తం ఇటుకలతోటి చిన్న ఇటుకలతోటి వచ్చేపోయేటోళ్ళకి వాళ్ళకి సహాయం చేద్దామని భక్తులు వస్తారు, వాళ్ళు వస్తారు, 4 రోజులు ఉందామంటే ఆమె సరి చేసింది. ఇక అప్పుడు కూడా పెద్దమ్మ ఎవరైనా వస్తారు, గురువులు వస్తారు, నాగసాధువులు వస్తే కూడా ఇక్కడ ఉండడానికి లేదు. నేను పంచదశానాం జూన అక్కడ ఈ క్షేత్రానికి మన చుట్టుపక్కల కూడా ఇప్పటివరకు ఇక్కడ నాగసాధువులు రావడం అని లేదు. ఇక్కడ వచ్చేసి ఉండడం, స్టే చేయడం, వాళ్ళు ఇక్కడ యాత్రలకు వెళ్ళినప్పుడు ఈ యాత్రా స్థానానికి వచ్చి వెళ్తూ ఉంటారు. నేను మన యాత్రలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తాను, భాగ్యనగరం నుండి వెళ్తే మాత్రం మన క్షేత్రానికి వచ్చి వెళ్ళాలి జీడిమెట్ల అనేసి చెప్పి వెళ్తాను, ఫోన్ నంబర్ ఇస్తాను, కనుక ఇక్కడికి వస్తారు. అసలు భక్తులకు వస్తే బాత్రూమ్స్ లేవమ్మా, ఇన్ని సంవత్సరాల నుండి దేవాలయాలు ఉన్నాయి. ఏం చేస్తుంది మన చుట్టుముట్టున్న ఇప్పుడు మా మీద ఇది చేస్తున్నారు కదా కుట్రలు, వాళ్ళు ఒక బాత్రూమ్స్ కూడా ఇప్పటి వరకు ₹1 ఇచ్చిన మాకు, మేము ఎప్పుడు ఎమ్మెల్యేలకి, అమ్మ సాక్షిగా చెప్తున్నాను, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి అంత కార్పొరేటర్లకి అందరికీ ఇన్విటేషన్ ఇస్తాము. ఇన్విటేషన్ ఇచ్చేసి ఇక్కడ మంచి సామూహికంగా కార్యక్రమాలు జరుగుతాయి, మీరు భక్తులను అడగండి. నేను వాళ్ళ దగ్గర ఏ ఫీజెస్ కూడా తీసుకోను. భక్తులు ఎవరైనా ₹1 పెడితే ఆ రూపాయి పోగు చేసి పనులు చేయడం, కార్యక్రమం
కార్యక్రమాలు చేయడం, ఇంత నిస్వార్థమైన భావంతో మేము సమర్పణ భావంతో ఇక్కడ మేము బతుకుతున్నప్పుడు మా ఇంటి స్థలాలే లేకపోతే ఈమె డోర్ ఎవరు తీస్తారు, ఈమెకి దీపారాధన ఎవరు చేస్తారు, ఇక్కడ ఎవరు ఊడుస్తారు, ఇక్కడ వచ్చేపోయే భక్తులను ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఇక్కడ గురుమాత ఉందనేసి ఎక్కడెక్కడి నుండి వస్తూ ఉంటారు, వాళ్ళని ఓదార్చేది ఎవరు? ఇప్పుడు ప్రతి క్షేత్రం కొద్ది పెద్దగా ఉందంటే అక్కడ స్థానికులకి రూమ్స్ ఉంటాయి రూమ్స్, ఎండోమెంట్ కూడా ఉంటే కట్టిస్తూ ఉంటుంది, బాత్రూమ్స్ ఉంటాయి, మరి వాళ్ళకి వచ్చేసి చూడొచ్చు. అంటే ఒక్కసారి ఈ ప్రదేశం కూడా మనం చూడొచ్చు. అంటే ఎంత అంటే పవిత్రంగా, ఇది ఏదో మనం కట్టింది కాదు, ఇది కాదు, ఇది న్యాచురల్గా ఏర్పడిన టెంపుల్ ఇది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వాలు దీని మీద కక్షగట్టి చేస్తున్న పరిణామాలు చూస్తే అంటే నిజంగా కూడా అంటే మొన్న వచ్చిన వాళ్ళ ధోరణి కావచ్చు, కనీసం ఎట్లాంటి ఆర్డర్ కూడా లేకుండా, ఆర్డర్ కాపీ కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఎందుకు కూలగొడుతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఒక కుటుంబంతో వాళ్ళు నివసిస్తున్న టైంలో సడన్గా కూల్చడం అనేది అన్యాయం. బేసిక్గా ఇప్పుడు ఏదైనా ఉంటే కోర్టులో ఆల్రెడీ ఇది నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కోర్టు ద్వారా మీరు తేల్చుకోవాల్సి ఉండే, కానీ వితౌట్ నోటీస్ ఒక గవర్నమెంట్ అధికారులు అనేటోళ్ళు రౌడీల్లా వ్యవహరించొద్దు అనే దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఒక రౌడీలాగా మనం వచ్చి గూండాల్లాగా మనం కూలగొట్టేది అసలు ఇది టెంపులా లేకపోతే ఇక్కడ ఏముంది దేవాలయం అనేది ఫస్ట్ మనకు ఒక ఆలోచన సోయ అనేది ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఆర్డర్స్ కాపీస్ అనేది ఒక రూల్ ప్రకారం మనం వెళ్తే బాగుంటుంది అనేది కూడా ఉంటుంది. ఆ వాళ్ళకు కూడా ఒక ఆర్డర్ కాపీ ఇస్తే ఎందుకు కూలగొడుతున్నారు అనే ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పటికీ తెలీదు ఎందుకు వాళ్ళు కూలగొట్టారు అనే విషయం మీద. సో ప్రస్తుతం మీరు చెప్పండి అమ్మా, ఇలాంటి ఆర్డర్ కాపీ అని ఇచ్చారా మీకు? ఇవ్వలేదండి, ఆర్డర్ కాపీ ఇవ్వలేదు. ఇక్కడ ఒక మన బీజేపీ నాయకులు వాళ్ళు ఇన్ఛార్జ్ కొద్బులాపూర్కి ఉన్నారు, ఆయన వచ్చేసి నరేందర్ రెడ్డి గారు, రాజు సగురకల్ప నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడితే రాహుల్ శేషగిరి వచ్చేసి ఆయన ఆర్ఐకి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదండి, ఎంఆర్ఓ తరపున ఏమీ కాలేదు అనేసి చెప్పారు. V6లో ఏమో ఎంఆర్ఓ అనేసి చెప్పారు, మండల ఆఫీస్ నుండి అని చెప్పారు. ఆయన ఏమో మాకు ఊరికే రాజు సగురకల్ప రమ్మంటే వచ్చాను, కానీ నేను మా కెమెరాస్లో మీకు చూపిస్తాను, ఆర్ఐ గారే ముందొచ్చేసి అంతటా మా పైన పనిచేస్తున్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి సిఐ గారు ముందు నుంచొని మొత్తం పని నడిపి నేను ముందుకెళ్ళి జేసీబీ ముందు టైర్ ముందు పోతుంటే సిఐ గారు నన్ను లేడీస్ కానిస్టేబుల్ దగ్గరికి నెట్టారు. అంటే నేను జేసీబీ ముందు పడిపోనీయకుండా నన్ను నెట్టేసి దీన్ని తీసుకెళ్ళు అన్నారు. ఆ నలుగురు కానిస్టేబుల్ నన్ను ఎంటకలు పట్టి గుంజుకుంటూ ఒక ఆవిడ ఈ భుజాలు పట్టుకొని ఎంటకలు పట్టుకుంటూ గుంజుకొని ఈ బడుసు ఇప్పటి వరకు పోలేదమ్మా. 6 రోజులు అయిపోయింది, ఇది 7వ రోజు శనివారం జరిగింది. ఇంకా కడుపుతోనున్న మా పాప కోడలు ఆ అమ్మాయికి కూడా కారులో ఎక్కిచ్చేశారు, గుంజుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి కూడా జేసీబీ ముందు పడుకుంటుంటే అసలు ఒక్క మనిషిని రానియకుండా ఒక 50-60 మంది, అంటే ఒక దొంగల దొరలు ఎంతో ల్యాండ్ అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ ఎంఆర్ఓ గారు, నాకు ఈ సత్యమైన స్థానంలో చెప్తున్నాను, ఎంఆర్ఓ గారు నిజంగా అంత నిజాయితీగా ఉంటే ఎన్ని ల్యాండ్లు లూటీ అయ్యాయో అవన్నీ తీయమనండి, అవన్నీ కుప్పకూల్చమని చెప్పండి కలెక్టర్ గారికి కూడా ఎంఆర్ఓ గారికి. ఎందుకు ఈ దేవాలయం మేము కాపాడి, ఈ స్థానం కాపాడి, రాహుల్ శేషగిరి గారు కూడా చెప్తున్నారు కదా వీళ్ళు ఉండబట్టే ఈ స్థానాలు ఉన్నాయి అనేసి. ఈ మా దగ్గర వాయిస్ రికార్డు ఉంది, వాయిస్ రికార్డు మేము వినిపిస్తాము, అయినా వాయిస్ కూడా ఇచ్చారు. ఈ వీళ్ళు ఉండబట్టే, వీళ్ళ నాన్న ఉండబట్టే ఈ స్థానాలు ఇప్పటిదాకా ఉన్నాయి, లేకుంటే బ్రిలియంట్ ఏమో అన్నారు, మీరు విన్నారు, వాళ్ళు అమ్మేసుకునే వాళ్ళు. అసలు వాళ్ళకి కమిటీ అని మా సత్యనారాయణ స్వామి వాళ్ళు ఏం చేశారంటే కింద హెచ్ఎల్ కాలనీ వాళ్ళకి కమిటీ మెంబర్స్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి నచ్చినట్టు రాజ్యం చేశారు. నేను అది ఆబ్జెక్షన్ చేశాను. ఆబ్జెక్షన్ చేసినందుకు అక్కడ కుట్ర, ఇక్కడ రాజసగ్ర కుట్ర, 1 ఎకరం ఇస్తావా మేము గుళ్ళు కట్టుకుంటాం అనేసి రాజకీయ నాయకులు మా దగ్గర కొంతమంది జనాల్ని పంపిస్తారు. ఇయ్యకపోయేసరికి అదొక కుట్ర. మాకు గురుకులం కట్టేది ఉందండి, ఈ ఉన్న గుళ్ళే డెవలప్ చేసి ఆ గురుకులాన్ని నడపాలి. సనాతన సంస్కృత సాంప్రదాయాలు నా పిల్లలలో నేను ఈరోజు పెద్దవాళ్ళకి పిల్లలే, నాకు పిల్లలే, చిన్నవాళ్ళైనా పిల్లలే. నాకు ఈ ధర్మ కార్యక్రమాలకి తోడుపడేది పోయి మేము ఎప్పుడు పోయి నేను ఎదగడానికి వాళ్ళకి అడగలే. ఈ రోజు వరకు మాకు కార్లు కూడా లేవు, బంగళాలు లేవు, బంగారం అమ్ముకొని నేను పనులు చేయించుకున్న దాన్ని. ఇంటి ప్లేస్ అమ్మితే 3 లక్షలు వస్తే నేను గుడికి పెట్టిన దాన్ని. నాకేం అవసరం నాకు ల్యాండ్లు అమ్ముకోవడం? ఒక్కడికి దమ్మున్న ఈ అమ్మవారి ముంగట వచ్చేసి నేను ఇక్కడ ల్యాండ్ అమ్మాను అని ఆ దమ్మున్నోడు ఎవడో నాకు వచ్చి ఇక్కడ చెప్పాలి, ఎవడైనా సరే. ఇంకొకటి, ఇక్కడ మేము అక్రమంగా కట్టామని చెప్పాడు. పాత ఇండ్లు క్రాకెస్ వచ్చాయి, నేను మీకు పాత ఇండ్లు చూపించాను, అవి తీసేసి ఆ స్థానంలోనే మళ్ళీ కట్టాము.
దాన్ని ఏమంటారు, రెనోవేషన్ అంటారు, అది చేసాము. దానికి పర్మిషన్ పర్మిషను కొత్తగా కడితే ఇవ్వచ్చు. 30 సంవత్సరాల పైన స్థానికులు ఉన్నప్పుడు దాని గురించి ఏంటో కోర్టు ద్వారా కూడా వీళ్ళకి తెలియదండి. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? మీరు ఉంటున్నారు 35 సంవత్సరాల పైన అయిపోయిందండి. 90 సంవత్సరాల నుంచి మీకు ఇబ్బంది లేదు కదా ఎవరితోనూ? ఇంటి దగ్గర మాత్రం ఇబ్బంది లేదు, గుడి దగ్గర ఉండేను. అయితే ఈ గుడికి కాపాడుతున్నాం కదా, ముందు ఆ కుక్కలు నిలగొడితే అయిపోద్ది అంటే, ఇప్పుడు ఇంటికి మనకు ఒక కుక్క ఉంటుంది, ఈ గుడికి నేను భైరవుడి కుక్కను అనుకోండి, నేను ఇక్కడ నేనే కాపాడుతున్నాను, నా మీద అటాక్ చేస్తే నేను వెళ్ళిపోవాలి. నాకు ఇంకా నేను లేకుంటే వాళ్ళందరి దగ్గర పోయి సార్ హెల్ప్ మీ, నాకు ఏదైనా చేయండి అన్నప్పుడు అప్పుడు అనగదొక్కేద్దాం. ఇవన్నీ ఉన్నాయండి. బేసిక్ ఇది రాజకీయంగా కూడా కుట్ర జరుగుతుందా? దీనికి సంబంధించిన మొన్న వచ్చిన వాళ్ళు ఎవరైతే వచ్చారో అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా? అసలు ఈటల రాజేందర్ గారి దగ్గరికి మేము 1వ తారీఖు వెళ్ళామండి. ఇలా జరుగుతుంది, మాకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు అనేసి, రాజు సగ్గురాకల్ప ఆర్ఐ ఇబ్బంది పెడుతున్నారని మేము వెళ్ళాము, చెప్తే ఆయన డైరెక్ట్ మొన్న బీఆర్ఎస్ పార్టీ వదిలారు రావుల శేషగిరి గారు, ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు. ఆయనకు ఫోన్ చేశారు, నాకు తెలియదు ఆయన బీజేపీలో ఉన్నారని, బీఆర్ఎస్లోనే ఉన్నారని. నేను ఎవరి దగ్గరకు పోలేదు, ఎవరి దగ్గరికి పోయినా మాకు సహాయం చేయరు అనేసి ఎంపీ గారి దగ్గరికి, ఈటల రాజేంద్ర గారి దగ్గరికి మేము వెళ్ళాము, మా మాట చెప్పుకుందాము అనేసి వెళ్ళి చెప్పుకున్నాము. ఆయన అప్పుడే ఫోన్ చేసి, ఢిల్లీలో ఉన్నారు రావుల శేషగిరి గారు, ఆయనకు ఫోన్ చేసి, కార్పొరేటర్ ఆయన, ఇప్పుడు 125 డివిజన్ కార్పొరేటర్ ఆయనకు ఫోన్ చేసి అక్కడ వెళ్ళేసి పెన్షన్ వేసేయండి, మీరు వేసేసి ఈ మంచి విశాలంగా ఉన్న స్థానం అంట, అది కొండ, ఫొటోస్ వీడియోస్ చూపించాము, దాన్ని కాపాడండి అని ఆయన చెప్పాక సరే సార్ అన్నారు. సరే సార్ అని 2వ రోజు ఆర్ఐ వచ్చారు ఇక్కడికి. అన్ని రోజులు ఆర్ఐ రాలేదు. మేము ఈటల రాజేందర్ సార్ దగ్గరికి వెళ్ళాక ఆయన మంచి భావనతో చెప్పారు, కానీ రాహుల్ శేషగిరితో నేను మాట్లాడడానికి కారణం ఏమొచ్చిందంటే, ఆర్ఐ గారు కొండ మీదకి వచ్చేసి చూస్తుంటే నేను అప్పుడే ఫోన్ చేశాను, మీకు వినిపించిన వాయిస్ రికార్డ్ అదేనండి. ఫోన్ చేసి అన్నయ్య ఇలా వచ్చారు ఇలా అంటే, ఆయన ఏం అడుగుతారు, కింద హెచ్ఎల్ కాలనీ కమిటీ వాళ్ళ గురించి అడిగారు, బ్రిల్లేడియన్ అనేసి, జగన్ అనేసి, వాళ్ళు ల్యాండ్స్ అమ్ముకుంటే మీరు చూసుకోవాలి, మీరు లోకల్ కార్పొరేటర్, మీరు వాళ్ళని ఆపేది ఉండే, వాళ్ళు అక్రమంగా ఎక్కడెక్కడ అమ్ముకుంటున్నారో మీరు వాళ్ళ మీద చూపించాలి. కానీ మేము రూపాయి పోగు చేసుకొని దేవాలయ సేవలు చేసుకుంటూ, మీరు ఎప్పుడు వచ్చి కొండ దగ్గర వచ్చి అన్నప్రసాదానికి కూడా 100 రూపాయలు ఇచ్చిపోయిన మొఖాలు లేవు. ఇక్కడున్న మా కొత్బులాపూర్ బాగులో ఉన్న పెద్ద వాళ్ళది, భక్తులే వస్తే 100 రూపాయలు ఇస్తేనండి ఈ దేవాలయం ఈ చుట్టుముట్టు ఇన్ని పనులు చేయించాను. నా స్వయం పైసలు అమ్మవారి వచ్చింది, నేను ఏ రూపాయి వేస్ట్ చేయకుండా రాత్రి పగలు కష్టపడి, మేమే పారకాడు అవుతాము, మేమే లేబర్ అవుతాము, మేమే వంట మనిషి అవుతాము. ఎందుకంటే వాళ్ళకి పెడితే ఆ డబ్బులు పోతే మళ్ళీ ఒక పని అవుతుంది కదా అని మేము ఆలోచించుకొని చేస్తాం. ఎమ్మెల్యే గారికి 11-12 సంవత్సరాల నుండి ఎన్నోసార్లు ఇన్విటేషన్ ఇచ్చాను, ఒక్కసారి వచ్చి మనం మాట్లాడదామమ్మా మీ గుడి గురించి అన్నాను, ఇప్పటి వరకు లేదండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు నేను మాట్లాడగొట్టే టైంలో ఎవరెవరు ఉన్నారమ్మా ఇంట్లో? చిన్న బాబు 1 month బాబు అండి, 1.5 year బాబు, 4 years బాబు, 6 years బాబు, 11 years బాబు, ఇంతమంది పిల్లలే ఉన్నారు. మేము నిద్రలకని లేచి బయటికి వచ్చేసరికి నేను ఇలా కళ్ళు రాసుకుంటూనే వెళ్తున్నాను. దీనికి సాక్ష్యం కూడా మన సెంటరింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సెంటరింగ్ వాళ్ళైతే సిఐ సార్కి వాళ్ళు వస్తారు, వాళ్ళు ఆర్ఐకి సిఐకి కాళ్ళు మొక్కుతుంటే మా సామాన్లు మేము తీసుకుంటాం సార్, కాళ్ళు మొక్కుతుంటే కూడా వాళ్ళని నెట్టి పడేసి వాళ్ళ పైన కూడా మా ఇంటి పైన అది వేసినందుకు వాళ్ళు కూడా లాస్ అయ్యారండి. సిఐ ఇంట్రెస్ట్ ఏంటి దీంట్లో? అంటే కేవలం రాజకీయ ఒత్తిడినా? నా మీద ఈయన నందకుమార్ అనే రాజసగృహకల్ప నుండి కంప్లైంట్ పెట్టాడంట, నేను రాజసగృహకల్పాల ల్యాండ్ల మీద ఇల్లు కడుతున్నాననేసి, గుళ్ళు కడుతున్నానని. మళ్ళీ అది నిజమా అబద్ధమా అని తెలుసుకునేది ఎవరు చెప్పండి? అస్సలు ఒక్క అడుగు వేయరండి ఎవరో. మళ్ళీ ఎంత కమ్ముడు పోయారో తెలియదండి. నేను అమ్మ గుడిలోనే చెప్తున్నాను, ఎంత కమ్ముడు పోయారో తెలియదు. ధర్మం దగ్గర కూడా అమ్ముడు పోతున్నారు ఏంటండి? న్యాయం తెలుసుకోకుండా ఈ స్థానికుల మీద గుడి పగలనీయలేదు, స్థానికులు ఇల్లు కూల్చేశారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? జీవను హరీష్ అని మన మూసాపేట నుండి మొత్తం టీం వచ్చి పడుకున్నారండి. ఈ రాళ్ళు ఇంత ఒక్కొక్కటి రాయి 4 అంతస్తులు 3 అంతస్తుల గతంలో. అయితే దీనికైతే కాపాడుకుంటూ 11 సంవత్సరాల నుండి మేము ఈడనే ఈ దేవాలయం అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాము. ఈ అమ్మవారి విగ్రహమే కదా, ఇదే విగ్రహం బయట పెట్టారు కదా? ఇవన్నీ వెళ్ళిపోయాయండి. అక్కడ ఒక గుడి ఉంది, చిన్నగా ఇంత గుడి కట్టారు, ఆ గుడిలో పడేశారు ఇవి.
ఆ గుడిలో పడేశారు మొత్తం. మీరు ఈ సంఘటన జరిగిన తర్వాత ఎవరినైనా కలిసారా అసలు దీని గురించి ఇట్లా జరిగింది మాకు న్యాయం జరిగింది మొన్న కూల్చిపోయిన తర్వాత? మేము ఫోన్ చేశామండి, ఆయనకే ఫోన్ చేశాను, రావుల శేషగిరి గారికి. మీరు ముందు రోజు చెప్పారు ఆ జ్యోతిమాత దగ్గరికి వెళ్ళకండి, ఆమె కష్టపడి ఆమె ఇక్కడ మొత్తం కాపాడిందని, ల్యాండ్ ఉందని మీరు వాయిస్ రికార్డ్ విన్నారండి ఆయనది. అవన్నీ మాటలు ఆయన చెప్పాక కూడా ఆర్ఐ మరీ విశేషంగా వచ్చారంటే ఇది మీకు గ్యాంబ్లింగ్ అనిపిస్తుంది కదండి. ఇంకా దాంట్లో మన రావుల శేషగిరి గారు ఇంకొక మాట అన్నారు వాయిస్ రికార్డులో, సత్యనారాయణ స్వామి గుడి కూడా డిమాలిష్ చేయమని హైకోర్టు నుండి పేపర్ వచ్చిందన్నారు. నాకు ఆ పేపర్ కూడా చూపించాలి, నా ఇల్లు కూలగొట్టమన్న పేపర్ కూడా వాళ్ళు చూపించాలి. మీరు అడిగారమ్మా రోజు అసలు ఆర్డర్ ఏమన్నా ఉందా మీకు, కనీసం పర్మిషన్ ఉందా కూలగొట్టడానికి? ఎత్తుకోబోతున్నారు నలుగురు కొట్టుకుంటూ మొత్తం అన్ని కొడితే కమిలిపోయాయి మా పిల్లలకి ఎక్కడ పడితే అక్కడ. ఆయనకి 4, ఆ అమ్మాయి చిన్న బాబండి, కాయ బాబు, ఆ బాబు లెక్క అంత బాబుని పట్టుకొని లోపలికి పోయి పిల్లల్ని తెస్తామంటే వీళ్ళందరికీ బయటికి నెట్టేసి పోలీసు వాళ్ళే వచ్చి పిల్లల్ని తీసుకెళ్లారు ఇంట్లో నుంచి. అది అంటే ఇంత దౌర్జన్యంగా అసలు కూలగొట్టాలనే ఈ ఆలోచన అసలు ఎట్లా చూడాలంటే, ఇప్పుడు ఇంత దౌర్జన్యంగా మీరు చెప్తా ఉంటుంటే మాకు కూడా నిజంగా ఒక బాధ వేస్తూ ఉంది. అసలు ఇంత దౌర్జన్యం చేసి అమ్మవారి ఈ కుంకుమ అమ్మవారి ముంగడ ఇది రాజకీయం కూడా ఉందండి. ఈ రాజకీయం తోటి రాజీవ గృహకల్ప ఎందుకు అంత కలిసిందో తెలీదు. ఆ ఇద్దరు కలవడం మళ్ళీ పోలీసు వాళ్ళని కూడా వాళ్ళ ముట్టిలో, పోలీసు వాళ్ళు పబ్లిక్ కోసం పనిచేయాలి కానీ అధికారులు చెప్పారని, రాజకీయ నాయకులు చెప్పారని పనిచేస్తున్నారు. మళ్ళీ మా లాంటి వాళ్ళు ఎక్కడ పోవాలి? మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదండి. మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా కూలగొట్టిన తర్వాత కూడా, కూలగొట్టక ముందు నా మీద నేను ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నానని కొత్త కంప్లైంట్ పెట్టారు. దానికి నాకు పోలీస్ స్టేషన్లో జబర్దస్తి కూర్చోబెట్టి నువ్వు నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ రేపు నిన్ను అరెస్ట్ చేయాల్సింది వస్తుందని చెప్పారు. నాకు అక్కడే కూర్చొని నోటీస్ తీసుకొని మా అడ్వకేట్కి ఇచ్చి ఆ నోటీస్కి సమాధానం తీసుకెళ్ళి ఇచ్చాను. ఇస్తే దానికి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమంటే ఇవ్వలేదండి. దాని వీడియో నేను తీసి పెట్టుకున్నాను. పోలీసు వాళ్ళకి నేను ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాను, దానికి జవాబు ఇవ్వలేదు. ఇవ్వకుండా హైకోర్టులో ఉంది కనుక హైకోర్టు పేపర్ మాకు ఇచ్చి మా ఇల్లు గూలగొట్టేది ఉండే. మా ఇంటికి కూడా గూలగొట్టాలి. ఇక్కడ స్థానికులు అంటే స్థానికులం కాదండి, మేము ధర్మకర్తలు. మళ్ళీ ఇది జరిగింది ఆ తండ్రి ఆ కాళీమాతకే నేను ఇది అప్పచెప్పుకొని రోజు హోమం చేసుకుంటూ కూర్చున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మనకి న్యాయం చేయడానికి ముందు రాకుండా ఇంకా చాలా పెద్ద మాట ఏంటంటే అండి, మేము ఇలా జరిగాక ముందు ఒక 3 months 4 months బ్యాక్ 6 టీవీ 5 టీవీ ఏమో ఉన్నాయి, టీవీ 5 టీవీ ఇవన్నీ ప్రెస్ క్లబ్ అనేసి ఒక నవీన్ అని 6 టీవీ అతను ఉన్నాడు. అతన్ని పిలిచాము, వచ్చాడు, మా వాయిస్లు తీసుకున్నాడు. ఇలా జబర్దస్తీలు జరుగుతున్నాయి, జబర్దస్తిగా వచ్చి బ్లాక్ బోర్డులు పెడుతున్నారు. మా ఇల్లు కూల్చి బ్లాక్ బోర్డు పెడితే మేము ఎందుకు ఉంచుతాం చెప్పండి మీరు? V6లో అదే చూపించాడు మేము పీకిందని. నేను కెమెరాలో చూపిస్తాను, అసలు అక్కడ బ్లాక్ బోర్డే లేదు. పోలీసు వాళ్ళు అందరూ వెనక నుండి ఎక్కువ RI పోలీసు వాళ్ళు నందకుమార్ అందరూ వస్తున్నప్పుడు అక్కడ ఒక బ్లాక్ బోర్డు ఉండాలి కదా. మళ్ళీ ఆ బ్లాక్ బోర్డు ఇప్పుడు పెట్టి మీరు ఎలా చూపిస్తారు వాళ్ళు పీకి పడేస్తారని? మీరు అప్పటిదప్పుడు పెడితే మేము పీకి పడేస్తాము. ఎందుకంటే ఇది దేవాలయం స్థానము, దేవాలయానికి యాత్రాస్థానంగా భాగ్యనగరంగా మేము పోరాడుతున్నాం. ఇది యాత్రాస్థానంగానే ఉండాలి. అంటే ఇల్లులేనా లేదంటే అక్కడ టెంపుల్ కూడా ఉంది కదా పక్కన కూల్చేశారండి. ఇవి ఇప్పుడు ఈ భక్తులందరికీ ఇక్కడ వైష్ణవిదేవి పక్కనేనండి, దాని వీడియో కూడా నేను మీకు ఇస్తాను. వద్దు అది పాతగా కట్టింది, ఇంకా 4 ఫీట్లు ఎత్తితే మొత్తం రేకులు వేసేసి భక్తులకు అక్కడ ఆశ్రమం అయ్యేది. భక్తుల కోసం కట్టిన బాత్రూమ్లు, సెప్టిక్ ట్యాంక్కి కూడా బద్దలు కొట్టారండి. మీరు అవన్నీ సీన్స్ ఫోటో మీరు వీడియో తీసుకోండి. మంచి ట్యాంకీ కట్టించాను, పెద్దగా ఒక 12x12 లోతు కూడా అంత ఉంది, అంతగా కట్టించాను ఇక్కడ. ఎందుకంటే డేనిస్ లైన్ లేదు, డేనిస్ లైన్ అడిగాను ఇవ్వలేదండి. రోడ్స్ అడిగాను ఇవ్వలేను. మంచినీళ్ళకి బోరు అడిగాను, బోరు వేయించలేదు. లెటర్ యాడ్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను చెప్పులు గసడాయించుకొని ఎమ్మెల్యే గారికి తిరిగాను, కానీ ఏమీ ఇవ్వలేదు. అంటే నేను వాళ్ళకి ల్యాండ్ ఇచ్చుంటే, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఎవరెవరికైతే పంపించారో వాళ్ళకి నేను ల్యాండ్ ఒప్పుకొని ఇచ్చుంటే నాకు చిన్న గుడి పెట్టి పాపం భక్తులు వస్తే కూడా ఇరకటంలో ఇబ్బంది పాలవ్వాలి, కబ్జా చేసేవాళ్ళు. రావుల శేషగిరి చెప్తున్నారు కదండి, వాళ్ళు చెప్పింది వినకే ఇదంతా అంతేనండి. ఇంకా అంతే. నాకు వాళ్ళు ఒకవేళ ఇది లేకుంటే ఇప్పటి వరకు వచ్చి నాకు సపోర్ట్ చేసేవాళ్ళండి. ఇది ఇంకా న్యూస్ ఛానల్ మొత్తానికి ఆపేసేసారు. ఛానల్ వాళ్ళు ఉన్నది కాదు కదా, అసలు లేనిది కూడా ఓన్లీ అక్రమ
కట్టడాలు కూల్చాము. అవి అక్రమంగా కట్టారా లేదనే దాని మీద లేదు చర్చ, ఏమీ లేదండి. ఇంకా అమ్మవారి దగ్గర కూర్చుంటే అమ్మవారు మిమ్మల్ని మొన్న సిద్ధు గారిని, ఈరోజు మిమ్మల్ని, ఇంకా మీవి చూసాక ఇంకెంతమంది వస్తారు. అసలు మీ అందరితో మాట్లాడుతుంటా కూడా నాకు బాడీ అంతా షేక్. మా వాళ్ళు ఎంత తినమన్నా రోజుకి మొన్న 3 days ఏమీ ముట్టలేదండి, మంచినీళ్ళ పైన ఉన్నాను. 4th day వచ్చి మొత్తం ఇలా వణుకుతున్నానని వాళ్ళు మొత్తం తినకుండా నాతోని జబర్దస్తి కూర్చొని నాకు 2 ముద్దలు తినిపించిపోయి, ఒక్క పూటన్నా తిను, ఒక్క పొద్దులాగుండు, పోరాడు. ఇప్పుడు మీకు ఏం న్యాయం అడుగుతా ఉన్నారు? అసలు న్యాయం ఒకటేనండి, నా ఇల్లు కూల్చడానికి వాళ్ళు ఏ అధికారంగా కూల్చారో అది బయటికి రావాలి. ఇంకా అది అన్యాయంగా అయితే నాకు కట్టి ఇవ్వాలండి, నాకు కట్టి ఇవ్వాలి. ఎందుకంటే మేము కబ్జాలోనే ఉన్నాము. మాకు ఆ గోడలు కట్టుకొని వాళ్ళు జబర్దస్తి చేసి ఇప్పుడు ఎలా చేశారో అప్పుడు మా నాన్నగారితో కూడా అలాగే చేశారండి. అప్పుడు మీడియా లేదు, ఫోన్స్ 2009లో ఫోన్స్ లేవండి, పెద్ద ఫోన్స్ లేవు, చిన్న ఫోన్స్ ఉన్నాయి. ఆ చిన్న ఇట్లా మీడియా కూడా లేదు, ఛానల్స్ లేవు. ఎన్ని తరాలుగా మీరు ఇక్కడ ఉంటున్నారు? మా నాన్నగారు తర్వాత మా అన్నయ్యలు, మేము, మా తర్వాత మా పిల్లలండి, వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఇది వాళ్ళ పిల్లలు పుట్టారంటే ఇది 4 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు. అవునండి, 35 సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నందుకు వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఈ టెంపుల్ వద్దంటున్నారు. ఈ కొండ మొత్తము మీకు పాత వీడియోస్ చూపిస్తానండి. అలా ఉన్నప్పుడు ఒక గాడిద కూడా పైకి రాకపోయేది. ఇదంతా ఎవడు చేయాలి, ఎవడు పెట్టుకోవాలి, ఇంత ఖర్చు మనం ఆ కొండకి లెవెల్ చేయడానికి ఎక్కడ పెట్టుకుందామని ఒక గాడిద కూడా పైకి రాకపోయేది. బయట తిరిగే ఊరు కుక్క కూడా రాకపోయేది. నేను ఇలాగే మాట్లాడతానండి. ఇప్పుడు మనము ఇంత కష్టపడి రాత్రి పగలు పారబట్టుకొని, మీరు అందరినీ అడగండి భక్తుల్ని, పారబట్టుకొని మేము చేస్తామండి. ఇంత చిన్న పిల్లోడు కూడా కష్టపడి, ఈ పిల్లోడికి నేను ధర్మంకి అప్పచెప్పాను, స్కూల్కి కూడా పంపనండి, ప్రైవేట్ ట్యూషన్ చదివిస్తాను, మొత్తం పూజల యజ్ఞాలు ఇన్ని చేస్తాను. ఏం జరిగింది ఆ రోజు? నువ్వు ఉన్నావా? ఏం జరిగింది ఆ రోజు? వాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు అమ్మ ఎస్ఐ వాళ్ళు వచ్చి అమ్మ వదలమంటే వదలట్లే, వాళ్ళు వచ్చి అమ్మ మొత్తం ఎంటికలు అట్లా వంటి అక్కడిక్కడ గుంజుతున్నారు. చూసినాక అన్న వాళ్ళకి ఫోన్ చేసిన, అన్న వచ్చినాక అన్న అప్పుడు వచ్చినాక దిగినట్టే తల కొట్టుకున్నా. ఇంకా ఇప్పుడు చాలా గొడవలనే. అప్పుడు షాప్ పలగొడుతుంటే అన్న దాంట్లో దుంకేసింటే మళ్ళీ పోలీసు వాళ్ళు ఉల్టా ఇంకా అన్నకి తీసినాక మళ్ళీ కొట్టినారు అన్నకి. పిల్లలందరూ మీరందరూ లోపలే ఉన్నాం, పిల్లలు బయట కూడా రానిస్తారు. అప్పుడు అందరూ అట్లనే కొట్టేస్తున్నారు. అందరు పిల్లలందరూ లోపలే పండుకున్నారు. మరి ఏం చెప్తావు నువ్వు ఆల్రెడీ చూస్తున్నావు కదా టెంపుల్ గురించి, ఇక్కడ జరుగుతుంది కదా, నువ్వేం చెప్తావు వాళ్ళకి? అంటే ఇప్పుడు మీ ఇల్లు కూల్చేసారు, ఇప్పుడు టెంపుల్ కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు కదా, నీ ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళకి? ఎవరైతే ఇప్పుడు ఎస్ఐ కానీ ఎవరైతే పొలిటికల్ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ ఏం చెప్దాం అనుకుంటున్నావు? అన్యాయానికి న్యాయం కావాలి. సో ఈమెనమ్మా, ఈ బేబీ ఇంట్లోనే ఉన్నా? బేబీ ఇంట్లోనే ఉన్నారు. మార్నింగ్ వితౌట్ ఇన్ఫర్మేషన్. ఏం జరిగిందమ్మా రోజు? అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా దొంగ రాజ్యము, దొంగతనంగా బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు. మాకేమే ఇన్ఫర్మేషన్ కొంచెమైనా మేము చూసుకొని ఉంటే పిల్లలనైనా బయటికి తీసుకునే వాళ్ళము. ఆ పిల్లల్ని కూడా తీసుకొని ఇవ్వకుండా డైరెక్ట్ రాగానే ఇంకా అటాక్, ఎవరైతే మధ్యలో వెళ్తున్నారో వాళ్ళని దొబ్బి పడేయడము, తీసుకెళ్ళిపోవడము, ఎవరైతే పెద్దగా మనకి ఎవరైతే ఆపే వాళ్ళు ఉన్నారో. అసలు ఒక్కరి మీదనన్నా ఈ గోడలు ఏమైనా గూలుంటే, ఇల్లు అంటే మేము ఈ రోజు లేకపోయినా రేపు మళ్ళీ బిచ్చబడుకొని కట్టుకుంటానమ్మా. మళ్ళీ నేను అమ్మవారి దగ్గర వాళ్ళ ఇల్లు కూడా గూలాలని, వాళ్ళు కూడా అకాల వృత్తులు అవ్వాలని, వాళ్ళకు కూడా ఏదైనా శిక్షించే వరకు నేను అమ్మవారి దగ్గర రోజు ఈ సాధన చేస్తూనే ఉంటాను. ఈ బాబు అంటే ఈయన వల్ల ఏముంది మనకి? ఇప్పుడు చిన్న పిల్లలు, ఇప్పుడు కనీసం మనం మానవత్వంతోనైనా ఆలోచించాలి కదా, మనం ఉన్న వృత్తి ఏంటి, మనం చేసే పని ఏంటి అనేది కూడా ఆలోచించాలి, సోయి ఉండాలి కదా. చూడు, చిన్న బాబుని లోపల పెట్టి కూల్చడానికి వచ్చిరంటే దీన్ని ఎట్లా చూడాలి? ఇంత అన్యాయం ఉంటుందా? 5 మంది బాబులు ఉన్నారు ఒక ఇంట్లో ఏమో 3 పిల్లలు ఉన్నారు. ఎవరిని ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ రాగానే ఇంకా జేసీపీలు నడపడము, నడపగానే ఇంకా ఎవరైతే ముందుకు వెళ్తున్నారో, ఎవరైనా ఆపడానికి వెళ్తున్నారో వాళ్ళకి అత్యాచారంగా గుంజుకొని వెళ్ళడము, లేకపోతే ఎంటికలు పీక్కొని 4 5 ఒక్కొక్క దగ్గర 10 మంది
ఎవరిని ఎక్కడ వెళ్ళనివ్వకుండా చెప్పిరా ఇట్లా పిల్లలు ఉన్నారండి కనీసం మమ్మల్ని వదిలేసే పిల్లలు చెప్పిరా మీరు? చెప్పాము. మేమైతే ఏమైతే పేపర్స్ ఉన్నాయో అవి కూడా చూపిస్తాము, ఇవన్నీ ఇచ్చేయకండి అని కూడా అది కూడా చెప్తుంటే కూడా ఎవరు ఏది పట్టించుకోకుండా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతోనే ఇంకా వీళ్ళని బయటికి తీయండి, వీళ్ళని బయటికి జరపండి, ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాము. ఇక్కడ ఇప్పుడు అక్రమంగా కట్టిన నేను అక్రమంగా అమ్ముకున్న స్థానాలు చూపిస్తానండి. అక్రమంగా కట్టిన ఇండ్లు కూడా కడుతున్నారు. మళ్ళీ వాటి దగ్గరకు ఎందుకు రావట్లేదు ఎంఆర్ఓ గారు, మరి ఆర్ఐ గారు నేను వీడియోస్ మీకు చూపిస్తానండి. మన సిస్టంలో మన కెమెరాలో ఇక్కడ దేవాలయం కెమెరాలలో వచ్చాయి. ఆర్ఐ గారు ముందొచ్చేసి భక్తుల కోసం కట్టిన ఆయన ముస్లిం అండి, కలీం అండి. ఆయనకు దేవాలయాల గురించి ఏం తెలుసు? అసలు ఆయన ముందొచ్చేసి సెప్టిక్ ట్యాంకులు కూల్పిచ్చేసి ఇక్కడ ఆశ్రమంగా కడుతున్న గోడలు కూల్పిచ్చేసి కూల్చండి సార్ మేము బజరంగ దళ్ వస్తుంది అనగానే ఆ మిగతా అదంతా కూల్చలేదండి. ఇప్పుడు మీరు వీడియోలు తీసుకోవచ్చు. దాంట్లో విగ్రహాలు ఉన్నాయని, ఆరెంజ్ కలర్ జెండాలు ఉన్నాయని ఆడిదాకా పోలేదు. ఆడిదాకా పోకుండా ఇక్కడ గోడలు అక్కడ గోడలు డోర్స్. ఇప్పుడు చిన్న పిల్లల మీద ఏం ప్రతాపం చూపిస్తారు? ఇప్పుడు ఈ ఎస్ఐలు కావచ్చు ఎవరైనా కానీ చిన్న పిల్లల మీద ఏం ప్రతాపం చెప్పాలండి? వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇల్లు సంసారం ఉంది. ఇంకా మా ఇల్లు ఎలా చేశారో వాళ్ళ ఇంటి పైన కూడా చేయడానికి కర్మ ఉంది కదండి. ఆ కర్మ వాళ్ళు అనుభవించడానికి నేను అమ్మవారి దగ్గర ప్రార్థించుకుంటున్నాను. ఫైనల్గా ఇప్పుడు ఏం అడుగుతా ఉన్నారు? ఇప్పుడు మీద నాకు ఆ లాస్ ఎలా అయ్యిందో నేను మా ఎంపీ గారి దగ్గరికి ఆయన న్యాయం చేస్తాడని వెళ్ళాను కనుక మళ్ళీ వెళ్తాను. నాకు ఇక్కడ వాళ్ళే న్యాయం చేస్తే ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని. వాళ్ళు పిలుస్తేనే రారండి, వాళ్ళకి ఏముందో తెలియదు. ఇంకా ఈ ల్యాండ్ అంతా ఎలా ఉందో మీరు చూడాలంటే కింద ప్లేస్ ఎలా ఉంది చూడండి, అలా ఉండేదండి. ఇదంతా మట్టిలో మొత్తం గుంతలు రాళ్ళు రప్పలు లెవెల్ చేశాం. అలాంటి దాన్ని చేశాక మంచిగా చేస్తున్నారని ఒక మాట లేకుండా మరి అన్యాయం చేసినందుకు నేనేమనాలండి? ఈ అన్యాయం రాజ్యాన్ని, ఈ అన్యాయ రాజ్యంతో నేనేం కోరుకోవాలి? నేను ఎప్పుడు వెళ్ళి ఎవరింటి ముంగడ భిక్షం కూడా అడగలేదు. నేను ఈటల రాజేంద్ర గారికి కూడా దగ్గర సార్కి భయ్యాకి 3 సంవత్సరాల నుండి ఇన్విటేషన్లు ఇస్తున్నానండి. ఇది మన ఒక జమ్మూ కట్రాలో ఎలా ఉంటుందో అమ్మవారు ఇది తపస్సు చేసిన స్థానం అని ఇక్కడ నాగసాధువులు గురువులు వచ్చి మరి చెప్పారు. ఈ స్థానం గురించి ఏమైతే ఉన్నాయో ఆ రహస్యాలన్నీ చెప్పెళ్ళారు. అప్పుడు కూడా ఋషులు మహర్షులు ఇక్కడ తపస్సు చేస్తుంటే వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటే దేవతల్ని ఆహ్వానిస్తే నరసింహస్వామి వచ్చి ఆ దుష్ట సంహారం చేసినాక ఇలాగే గుఫలో కూర్చున్నారు. ఈ కొండెనక ఆ కొండ ఉంటుందండి. ఈ కొండెనక ఆ గుఫ చిన్నగా ఉంది. ఆ గుఫ అక్కడ నరసింహస్వామి పూజలు జరుగుతుంటాయి. కింద మీరు ఇక్కడ నుంచి చూస్తే నరసింహస్వామి స్థానం అండి. అది అంటే మీ దగ్గర పత్రాలు అన్నీ ఉన్నాయి కదా, అవి చూపించారా? అంటే అసలు చూడట్లేదండి, మేము చూడమంటున్నారు. మళ్ళీ కోర్టులో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో ఏమంటారంటే మీకు కోర్టులో ఉంది కనుక మీరు కోర్టులో చూసుకోవాలంటారు. మళ్ళీ వీరు ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? అంతా ఎందుకు తీసుకున్నారు? ఇది ఏమన్నంటే ఏమంటారంటే మాకు పైనుండి మాకు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా పోలీస్ స్టేషన్లో కూడా మీరు అందరు కూర్చొని మాట్లాడుకోండి, మాకు పైనుండి వస్తుంది ఒత్తుడు, అందుకే మేము మిమ్మల్ని ఇలా చేస్తున్నాం అంటే అది రాజకీయమే కదండి. ఈ ల్యాండ్ మేము వదిలేసిపోతాం. మళ్ళీ ఇదంతా అడుగున్నప్పుడు మీరు ఎందుకు మోకాల మీద మీసాలు పెట్టుకొని ఎందుకు రాలేదు? అప్పుడు ఎందుకు మీకు డబ్బులు ఖర్చు పెట్టలేదు? ఇంకొకటి అంటున్నారండి, మేము రాజ్పుత్స్ కొత్బులాపూర్లో కూడా వేణుగోపాల స్వామి గుడి కట్టించింది కూడా అది 200 సంవత్సరాల పాత గుడి. ఆ పూర్వీకులు కట్టించారు. ఆ పూర్వీకుల గుడి ఇప్పుడు తీసేసుకున్నారు, వేరే వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసేసుకున్నారు. వాళ్ళని అక్కడ నుంచి పక్కన జరిపారంట. కానీ వాళ్ళే ధర్మకర్తలు. అయితే మాకు వార్నింగ్ ఏమిస్తారంటే మా ఎమ్మెల్యే గారు, మీరు అక్కడ కరెక్ట్గా అవుతారా, చెప్పింది వింటారా, లేదంటే మీ వేణుగోపాల స్వామి గుడి దగ్గర రాజపుత్రులకు జరిగింది మీకు కూడా జరగాల అనేసి ఆయన చెప్పింది వాయిస్ రికార్డు ఉందండి. అంటే ఏం వినాలంటే వాళ్ళు చెప్పేదంటే వచ్చి అడుగుతారండి మనకి ఇక్కడ వాళ్ళు, మీరు ఎక్కడోళ్ళు అమ్మా, మీరు ఎక్కడోళ్ళు, మీరు ఏంటి అసలు అని. మళ్ళీ మీరు ఇక్కడోళ్ళే కదా, మీ ఆస్తులు అమ్మేసి ఎందుకు మళ్ళీ గుళ్ళల్లో పెట్టలేదు? మీరు ఎందుకు ఇది గుడి స్థానమని మీరు చూపించలేదు? ఆ స్వర్గీయ పరమేశ్వర్ సింగ్ గారే ఎందుకు అమ్మవారు ఆయనను ఎన్నుకున్నది? మళ్ళీ మిమ్మల్ని అందరిని ఎందుకు ఎన్నుకోలేదు? నేను అంటే మీరు ఎక్కడో, నేను పాకిస్తాన్ నుండి వచ్చానా, నేను చైనా నుండి వచ్చానా? మా అమ్మ తెలంగాణ బిడ్డ, నేను రాజ్పుత్, మా నాన్న రాజ్పుత్.
ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి? నేను తెలంగాణ బిడ్డని, నన్ను ఎలా అడిగారు మీరు ఎక్కడి బిడ్డ అనేసి? నేను ఇండియా బిడ్డని, నేను హిందుస్థాన్ బిడ్డని. ఈ మాటలేండి మీరు? మీ రాజకీయంలో మీరు ఇవన్నీ కుప్పలలో పెట్టుకోండి, అంతేగాని మీరెక్కడిది అని ఎలా అడుగుతారు? అసలు ఇదంతా ఏంది మాకే అర్థం అవ్వట్లేదండి. మమ్మల్ని ఇక్కడి నుంచి జరపాలంటే వచ్చి డైరెక్ట్గా లోపల కూర్చొని మాట్లాడి జరిపేయాలి, అంతేగాని ఈ పన్నంగాలు ఈ కుట్రలు దాంట్లో మా ఒక్క పిల్లల ప్రాణం పోతే కూడా ఏ ముండా కొడుకు తెచ్చిచ్చేవాడండి మా ప్రాణాలు? మీరు బయట కూడా చూడండి మొత్తం. ఇంకా మా గురువులు వచ్చేసి అమ్మ సాక్షాత్కారంగా ఆసనం అయ్యి వాళ్ళకి దర్శనం ఇచ్చింది వాళ్ళ ధ్యానంలో పోతే, ధ్యాన సమాధిలో ఆ స్థానము ఇది అనేసి చెప్పారు. ఇది కాదమ్మా పక్కన గుఫ ఉందంటే నేను ఆ గుఫ ఎక్కడుందని మన బజరంగ్ దళ్ పిల్లలు చూస్తే పక్కనే ఉంది. ఇలాగే ఉండేనండి ఇవన్నీ. ఈ రాయి ఇంతవరకు ఉండే దాంట్లో పైనుండి దిగేసి ఇలా వచ్చి ఇదంతా ఈ రాళ్ళు కూడా ఇంత చిన్నగా ఉండేనండి, సేమ్ గ్యాప్. ఏది అలాగే పెట్టి ఇదంతా న్యాచురాలిటీ, ఇప్పటిది కాదు. హనుమంతుడు బయట ఉన్న హనుమంతులు, ఆయన లోపల ఒక గరుడు, అది స్వయంభూ రూపం అండి. అది మేము చెక్కిచ్చింది కాదు, దినదినము పెరుగుకుంటూ వస్తుంది. పాత భక్తుల్ని మీరు వీళ్ళకు కూడా అడగండి. ఒక 11 సంవత్సరాల లేని హనుమాన్ రూపం ఇప్పుడు వస్తుందంటే ఇక్కడ అన్యాయం జరుగుతుందని, ఈ అన్యాయాన్ని తొక్కిపడేయాలని నా తండ్రి ఆ రాయిలో బయట కూర్చొని ఉన్నారు. నేను ఒక్కదాన్ని లోపల పీడించుకుంటూ పోతున్నాను. అందుకు నేను ఎంతో చూస్తాను, అందరి దగ్గరికి వెళ్తాను, వాళ్ళ మనస్ఫూర్తిగా ఏమన్నా గుడికి చేస్తారా అని కూడా చూస్తాను. కానీ ఈరోజు వరకు ఒక్క నాయకులండి, ఏ పార్టీ నాయకులు కూడా ఈ గుడికి వచ్చి చేసింది కూడా లేదు. నేను రావుల శేషగిరి గారి దగ్గర కూడా నేను ఎప్పుడు గుడి గురించి ఏమన్నా చేయడానికి కూడా అడగలేదు. మీరు ఆయన మాటలు మీరు విన్నారు, ఆ వాయిస్ రికార్డులు. ఆయన కూడా వాయిస్లో చెప్పారు, ఆయన వాయిస్ కట్ చేసేసారంట. నేను అన్నాను, మీ వాయిస్ తీసుకున్నారు, మీ వాయిస్ ఎందుకు పెట్టలేదు భయ్యా అనేసి రావుల శేషగిరి గారికి న్యూస్ ఛానల్ వాళ్ళు ఎందుకు పెట్టలేదంటే, వాళ్ళు అంతేనమ్మా చెప్పుడు మాటలు వింటారు, కట్ చేసేసారు, ఇక రాజనీతి జరుగుతుంది అనేసి చెప్పి వెళ్ళారు.